అయోధ్య రాముడు, అయోధ్య రాముడి పుట్టిల్లు అనేది హిందువులందరి నమ్మిక. ప్రపంచంలో ఎక్కడున్న హిందువుకైనా సరే అయోధ్య ఇప్పుడు ఏదైతే రామాలయం నిర్మిస్తున్నటువంటి ప్రదేశం అన్నది ప్రతి ఒక్కళ్ళ నమ్మకం. అసలు ఈ రామాయణం రాసింది వాల్మీకి. ఆ వాల్మీకి పేరునే ఇప్పుడు అయోధ్యలో ఎయిర్పోర్ట్కి పెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్ అని పేరు పెట్టాలన్నటువంటి ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలని కూడా నిర్ణయించింది. నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. రైల్వేలో సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడానికి అమెరికాతో ఒప్పందానికి అనుమతించింది. మారిషస్ భాగస్వామ్యంతో ఉమ్మడిగా బుల్లి ఉపగ్రహం అభివృద్ధికి అవగాహన ఒప్పందాన్ని కూడా అంగీకరించింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సాధారణంగా మనకు ఫ్లైట్లు ఎక్కిన వాళ్ళందరికీ తెలుసు, దిగేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్ గొప్పతనం ఏంటో చెప్తారు. ఇప్పుడు వాల్మీకి గురించి చెప్తారు, అయోధ్య స్పెషల్ ఏంటి అన్నటువంటిది కూడా చెప్తారు అనౌన్స్మెంట్లో. అదే ఇప్పుడు కీలకం కాబోతుంది. వాల్మీకి పేరు పెట్టడం అదేదో ఈ వాజ్పేయి పేరు, అద్వానీ పేరులో, లేకపోతే నరేంద్ర మోడీ పేరులో పెట్టుకోవట్లేదు, వాళ్ళ నాయకుల పేర్లు పెట్టుకోలేదు. అక్కడ చక్కగా రామాయణం రాసిన వాల్మీకి పేరు పెట్టారు అయోధ్యకి.